రాజకీయాల కోసం కొందరు హైడ్రాపై విమర్శలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్. సీఎం రేవంత్ భవిష్యత్ తరాల గురించి ఆలోచించి అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ బుద్ధభవన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిశారు అనిల్ యాదవ్. హైడ్రాకు తన ఎంపీ నిధుల్లో నుంచి 25 లక్షలు కేటాయిస్తూ లేఖను అందజేశారు. హైడ్రాను ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు దాదాపు హైదరాబాద్ లో ఉన్న చెరువులు కావచ్చు, చుట్టుముట్టున్న చెరువులు అన్ని కూడా 90% కబ్జా అయిపోయినాయి. అదే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ రోజు గురించి కాకుండా రాబోయే తరాల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి రేపు హైదరాబాద్ నగరంలో నీళ్ల ప్రాబ్లం రావద్దని, హైదరాబాద్ లో ఎప్పుడు కూడా హైదరాబాద్ సస్యశ్యామలం ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇంత కఠినమైన డిసిజన్ తీసుకోవడం జరిగింది. చాలా మంది మాట్లాడుతూ ఇది కేవలం రాజకీయం గురించి చేస్తున్నారు, రాజకీయ లబ్ధి గురించి చేస్తున్నారు, కొంతమంది రాజకీయాలను దృష్టి పెట్టుకుని ఈ యొక్క హైడ్రా నడిపిస్తున్నారు చెప్తున్నారు. వాళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇది ఒక వ్యక్తుల గురించి కాదు, లేదా ఎవరినన్నా వెంజేట చేయడానికి కాదు. ఇది కేవలం భాగ్యనగరం బాగుండాలి, హైదరాబాద్ బాగుండాలి, రాబోయే తరాలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున ఆదరణ వచ్చిందంటే అది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన విధానం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సూటిగా ఒక కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్, ఎన్ని పొలిటికల్ ఆబ్లిగేషన్స్ వచ్చినా కూడా ఆయన తీసుకున్న మాట మీద నిలబడి, ఎన్ని ఆబ్లిగేషన్స్ వచ్చినా, ఎంతమంది పొలిటికల్ గా ముందు వచ్చి ఇది మాకు తెలిసిన వాళ్ళది, మాకు దగ్గరున్న వాళ్ళది అని చెప్పినా కూడా అందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ తెచ్చి దీంట్లో ఎవ్వరికి కూడా మేము రిలాక్సేషన్ ఇయ్యము. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిరో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా యాక్షన్ తీసుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్పడం జరిగింది. చాలా మంది కన్స్ట్రక్షన్ చేస్తూ, చాలా మంది బిల్డర్స్ కావచ్చు, చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా లేక్ వ్యూ పేరుతో ఎన్నో లేక్స్ ని కబ్జా చేసిన విషయం మనం అందరం కూడా చూసినాం. మనమందరం కూడా ఈ యొక్క హైడ్రా చేస్తున్న కార్యక్రమం నిజంగా కూడా అప్రిషియేషన్ చేయాలి. ఇంత హడల్స్ ఉన్నా కూడా చాలా సూటిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదుగా వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే రాజ్యసభ సభ్యుడిగా, అదేవిధంగా నాకు వచ్చిన ఎంపీ ల్యాడ్స్ లో ఒక 25 లక్షలు ఒక డెవలప్మెంట్ ఫండ్ కూడా ఈ రోజు హైడ్రాకి ఇవ్వడం విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా.